ఏదో తెలియని ఆత్మన్యూన్యత భావము, ఏదో జరిగిపోతుందేమో అనేటటువంటి ముందస్తు భయము మిమ్మల్ని వెంటాడుతున్నట్లయితే ఆంజనేయ స్వామి మంత్రాన్ని మీరు తప్పకుండా జపించే తీరాలి. ఆ మంత్రం ఏంటో చూద్దాము. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాకారం రామదూతం నమామ్యహం. మరొకసారి ఈ మంత్రం మీ అందరి కోసం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాకారం రామదూతం నమామ్యహం. ఆంజనేయుడు రుద్రావతారము. అలాగే ఇంకొక మంత్రాన్ని కూడా జపించండి. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగ హరాయ సర్వ వశీకరణాయ రామదూతాయ స్వాహ. ఈ రెండు మంత్రాల్ని తప్పకుండా జపించండి. అకుంఠిత విశ్వాసంతో, అంటే పూర్తి విశ్వాసంతో, మొక్కవోని విశ్వాసంతో గనక జపిస్తే పూర్తి ఫలితాలు ఉంటాయి. అరాకొర విశ్వాసంతో ఎంత జపం చేసినా లాభం ఉండదు. అంటే దీన్ని బట్టి మనకేమో అర్థం అవ్వాలి, విశ్వాసము నమ్మకము సంకల్పమే ఈ సృష్టిలో అన్నిటికన్నా గొప్ప ఆయుధాలు. ఈ లోకంలో సంకల్పానికి మించినటువంటి ఆయుధం లేదు. మీరేదన్నా కొత్త పని ప్రారంభించినప్పుడు 100 మంది విమర్శించినా ఏమీ పట్టించుకోవద్దు. మీ దారిన మీరు వెళ్తూ ఉండండి. మీకు విజయ మార్గము తప్పకుండా ఎక్కడో అక్కడ మరి తెరిచే ఉంటుంది. ఈ రెండు మంత్రాలు తప్పకుండా జపించేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారము శనివారము హనుమాన్ చాలీసా ఆంజనేయ దండకము తప్పకుండా జపించండి. శత్రువుల నుంచి మీకు ఏదన్నా భయం ఉంది, దాడి చేస్తారేమో అన్న అనుమానం కలిగిందనుకోండి, తప్పకుండా ఆంజనేయుడిని, రుద్రావతారం కాబట్టి తప్పకుండా మీకు సహాయం చేయగలడు. తప్పకుండా ఆంజనేయ స్వామిని ఆశ్రయించి ఉండాలి ఎప్పుడూ కూడా. సీతారామ లక్ష్మణ వీరాంజనేయ స్వామితో కూడినటువంటి చిత్రపటాన్ని తప్పకుండా మీ పూజా గదిలో ఉంచుకోండి. దానివల్ల మీ కుటుంబానికి శ్రీరామ రక్షగా రోజు దీపం పెట్టే అలవాటును చేసుకోండి. అలా ఉంటే ఎక్కడికి వెళ్ళినా మీదే విజయము. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీరామ్.